వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తన పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిగిన రహస్య చర్చలలో పేర్కొన్నట్లుగా అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే ముఖ్యంగా తనతో పాటు తన కుటుంబానికి, కీలక అధికారులకి అమెరికా ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తే దేశాన్ని వీడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మదురో షరతు విధించినట్లుగా సమాచారం. గత నెలలో ట్రంప్, మదురోలు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలలో మదురో తన ఎగ్జిట్ ప్లాన్ ని ప్రస్తావించారు. ముఖ్యంగా మదురో తన మీద, తన కుటుంబం మీద యుఎస్ విధించిన అన్ని ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కోరారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసుని కూడా మూసివేయాలని డిమాండ్ చేశారు. అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘనలకి సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 100 మందికి పైగా వెనిజులా అధికారుల మీద విధించిన ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కూడా ఆయన ట్రంప్ని కోరినట్లుగా తెలిసింది. అయితే మదురో షరతులలో చాలా వాటిని ట్రంప్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. మదురో తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు ట్రంప్ ఒక వారం రోజులు గడువు విధించారు. ఆ గడువు శుక్రవారంతో ముగియడంతో వెనిజులా భూభాగంలో ఆపరేషన్లకి ట్రంప్ ప్రకటన చేసినట్లుగా సమాచారం. ట్రంప్ ఆదివారం మదురోతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని కూడా ధృవీకరించినప్పటికీ చర్చల వివరాలని మాత్రం బయటపెట్టలేదు. మరొక వైపు దేశంలో కారకాస్లో జరిగిన భారీ ర్యాలీలో నికోలస్ మదురో ప్రసంగించారు. విదేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి, ఆధిపత్యానికి తమ దేశం లొంగబోదని స్పష్టం చేశారు. తమకి సమానత్వం, స్వేచ్ఛతో కూడిన శాంతి మాత్రమే కావాలని, బానిసత్వంతో కూడిన శాంతి తమకి అక్కర్లేదని ప్రకటించారు. వెనిజులా ముఠాల నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలు ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యుఎస్ దళాల సైనిక కార్యకలాపాలని వెనిజులా భూభాగం మీద ట్రంప్ విస్తరించారు. ఈ సైనిక కార్యకలాపాల విస్తరణ మీద చర్చించేందుకు ట్రంప్ అత్యున్నత జాతీయ భద్రతా అధికారులతో సమావేశమయ్యేందుకు సిద్ధమైనట్లుగా వైట్ హౌస్ ధృవీకరించింది.